హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన ఒక సబ్స్క్రైబర్ అయితే నిన్న అడిగాం కదా ఏ టైంకి వీడియో అప్లోడ్ చేయాలని. సో వాళ్ళైతే 1కి అట్లా పెట్టమని చెప్పారు. సో తప్పకుండా రేపటి నుంచి మేము అలా ట్రై చేస్తాము. వీడియో 1 కాకపోయినా 2 వరకు 1 or 2 మధ్యలో అలా పెట్టడానికి అయితే మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్. మీకు అందరికీ ఇది ఎలా అనిపిస్తుంది టైమింగో తప్పకుండా చెప్పండి కమెంట్లో. సో ఇవాళ వీడియో అయితే చాలా కామెడీ వీడియో ఫ్రెండ్స్. మీరైతే థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా ఫోన్ రిపేర్ చేపియమంటే అస్సలు వినవు. ఇక ఇప్పుడన్నా పోతావా అంటే మంచిగా సాపుకొని వన్నావు కదా. నీ అవ్వ గుడ్డిదానా, ముసల్దాను అయితే కళ్ళు వీక్తున్నాయా నీకు ఇప్పుడే? ఏంది గట్లా మాట్లాడుతున్నావు? అద్దాలు పెట్టుకో, మొదలుగా అద్దాలు పెట్టుకోవే. ఎక్కడ పడేసుకున్నావు అద్దాలు? ఏంది ఈ ముసలోడికి ఇట్లా అంటుండు? ఎక్కడ పెట్టినో ఏందో అద్దాలు? దీనికి కళ్ళు కనబడే మళ్ళీ నన్ను ఉడుతుంది మెంటల్ మొకొద్ది. అగో ఇక్కడ ఉన్నాయిగా ఈ అద్దాలు, బరువు ఉన్నాయి. ఫస్ట్ ఉండేవి గవి సన్న అద్దాలు, గవే ఉంటే అయిపోయావుగా. గివెందుకు పట్టుకొచ్చినావు? నువ్వు లచ్చవ్వని దొరుకొని పోయి పసంद చేసి వస్తే నేను పోయి పట్టుకొచ్చినా. అవేమన్నా నేను నా పసంతో పట్టుకొచ్చిన్నా? సరే ఇక ఫోన్ ఏది రిపేర్కి తీసుకోపోమన్నా తీసుకోపోయలేవు, ఏం చేయలేవు. మంచిగా ఎల్లంకలు చాపుకొని వన్నావు. ఎక్కడ పెట్టినా నా ఫోన్ ఎక్కడ నాశనం చేసినావు? ఇక్కడ చూడే, నీ పక్కకే ఉంది చూడు. పక్కకి ఎక్కడ నాశనం అయింది? ఈడనే ఉందిగా. అయితే రిపేర్ చేసుకొని వచ్చినావా ఫోన్ ని? ఎప్పుడు పోతీవి? అప్పుడే పోయి నిన్ననే రిపేర్ చేసుకొని వచ్చిందే. నీకు సో ఎక్కడ ఉంటది? నిన్నటి నుంచి ఫోన్ చూసుకోలేవా? మరి చెప్పవా రిపేర్ చేసుకొచ్చినా అని? చెప్పకపోతే నాకెట్లా తెలిసి పాడైతుంది? నీ ముఖంలో ఇంత పెండ తెచ్చి రుద్దుతా మరి. నీ అవ్వ నీకు కనలే కాదే, నీకు జ్ఞాపక శక్తి కూడా దొబ్బుతుంది మెల్లమెల్లగా. నిన్న రిపేర్ తెచ్చిచ్చి నీ చేతిలోనే పెడుతుంది. మళ్ళా పియ్యాలి, మళ్ళా అదే రామాయణం స్టార్ట్ చేసినావు. రుద్దుతోంది. నువ్వు రుద్దుతే ఇక్కడ మంచిగా రుద్దిపించుకుంటాడు ఎవడో. కాలు చేతులు ఇరగొట్టి పొయ్యిలా పెడతా ముసలోడా. ఏగా నీ ఏండ్లు నీతోని ఉన్నా, అందుకే నాకు ఈ మతి మరుపు ఇవన్నీ రోగాలు వచ్చి పాడైతున్నాయి. ఏమన్నా తక్కువ శాతం చేపించుకున్నావా? ఎంత శాతం చేపించుకున్నావు నాతోని? ఓ మస్తు చేసినవుతి, బక్క పాడేనో. పని చేయమంటే ఇదేంది అదేంది, నాకు అట్లయితుంది, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు మన్నైతుంది, నాకు భోషానం అవుతుందని అన్నావు. ఏం పని చేసినావు? అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చెయ్యవు. ఓ నేను చేయకపోతేనే అయిందా? మళ్ళా ముఖం పెట్టుకొని అంటాడు చూడు. మళ్ళీ ఒకసారి అన్నావా అనుకో, ఆ గిన్నె తీసుకొని సరస్తా మరి నెత్తి మీదకెళ్ళే. దెబ్బకి చస్తావు ముసలోడా. ఏ పోవే, నేను నిమ్మలంగా అంటుంటే ఇది ఎక్కడో నాకు రామాయణం తగులుకుంది బక్క మొకబ్ది. ఏ గడిజల పెళ్లి చేసుకున్న దీన్ని? ఏమో ములుగుతావు. ఎవరన్నా ఇంటి మీద బాంబు వేస్తుండానే? ఓ బక్కదన్నా, గదేం సౌండే? ఇక్కడ ఇంట్లోకి వస్తుంది సౌండ్ అయ్యా. ఓ నీ అవ్వ, ఎవడో బాంబు వేసిండేందో ఏం పాడైందో అని భయపడి వచ్చినా కదరా నాయనా. గా ఫోన్ కి గా రింగ్ టోన్ ఎవడు పెట్టుకొని కాలా పెడతాడే నీ ముఖంలా. ఊకోతి, ఎవడన్నా గా సౌండ్ పెడతాడా? అయినా నాకు పెట్టుకున్నాడు వచ్చా? గా రింగ్ టోనో పింగ్ టోనో నాకెక్కడ పెట్టుకొని పాలా పడుతుంది? నువ్వే పట్టుకపోయి ఎవరి దగ్గర పెట్టినావో ఆ దొంగ ముఖ పొడి గిద్లా పెట్టిండు రింగ్ టోన్. ఓ నీ అవ్వ, మళ్ళీ వస్తుందే లాటే ఎవరు చూసి కాల పెడుతుండో. హలో, ఎవరు ఫోన్ చేసింది? హలో, నేను మాట్లాడేది నిర్మల మేడంతోనా? అగో ఎవడు వీడు నన్ను మేడం అంటుండు. నేనే స్కూల్లో నేర్పించడానికి పోలేను కదా, వీరెందుకు నన్ను మేడం అని పిలుస్తుండు?
ఓ పిల్లగా, నేను ఏ స్కూల్లో టీచర్ని కాదు, నేను మేడంని కాదు. నువ్వు ఏదో నంబర్ పెట్టుకొని నా నంబర్కి చేసినావేమో. నా పేరు నిర్మలనే కరెక్టే, కానీ నేనైతే మేడంని కాదు. ఓ, నీ వాడేవాడే నిన్ను మేడం అన్నాడు. నీ పల్లెటూరు మొద్దు మొగబ్దానా, వాడెవడో నీకు మర్యాద ఇచ్చి మేడం అని పిలుస్తుండు. అంతేగాని ఉట్టి స్కూల్లో నేర్పించే టీచర్లనే మేడం అంటారా అనే నీ తెలివి కట్టపాలు గాను. ఓ నీకు మస్తు వచ్చుతి, నోరు ముయ్యరా, మాట్లాడని ఎవరు. హలో అమ్మా, నువ్వు నాతోని మాట్లాడు. ఇంకా మేడం అంటే మీ ఆయన చెప్పినట్టు మేము నీకు రెస్పెక్ట్ ఇచ్చి మేడం అని పిలుస్తున్నాము. అంతేగాని నువ్వు ఏదో టీచర్ అని నీకు ఫోన్ చేయలే. అట్లానా? మరి టీచర్ అని ఫోన్ చేయకపోతే పెట్టు, మరి ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు నాకు? మళ్ళా ఏదో నా మీదకే వరుతున్నావు దబాయించి. అరే, నేను చెప్పేదాకా నా ఇంటవా ఇనవా? ఏంది నువ్వు చెప్పేది? చెప్పు దబ్బనా. గడ బయట నాకు ముచ్చట్లకి టైం అవుతుంది, దబ్బని చెప్పు. ఏంది ముచ్చట్లకు టైం అవుతుందా? ఎవరంటే నేను ఫోన్ స్పీకర్లో పెట్టు. ఆగు. ఇగో కొడుక, ఫోన్ అయితే స్పీకర్లో పెట్టినా. చెప్పు, మా ఆయన కూడా వింటాడంట. ఇగో అమ్మా, నా పేరైతే గ్యాబ్రిల్. నేను ఈ అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నా. ఏంది నీ పేరు గబ్బిలమా? గదేం పేరు పాడైంది? ఓ, నీ ఇప్పుడు గట్ల పేర్లు కూడా పెట్టుకుంటుర్రా? గదేం పేరు పాడైంది? గబ్బిలం అంట, గబ్బిలం. ఎంత అమెరికాలు నాకు ఆ పేర్లు పెట్టుకుని కలబెడతారా? షీ షెండాలంగా గబ్బిలం అంట. ఓ ఈ అవ్వ ముసలోళ్ళు, నేను నా పేరు గబ్బిలం కాదు, గ్యాబ్రిల్. గ్యాబ్రిల్. ఇక ఏ ఇల్లో ఏ పిల్లో ఎందుకు ఫోన్ చేసినావు? అమెరికా నుంచి మా ముసలోళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు? ఇగో అమ్మా, మీరు జర ఒర్రుడు ఆపితే నేను చెప్తాను. జర చెప్పేది మంచిగా ఇనుండ్రి. మా ముసల్దానికి ఒర్రుడు రోగం పాడైంది. నువ్వు చెప్పు బిడ్డ, చెప్పు. ఎందుకు ఫోన్ చేసినావు? అంత దూరం నుంచి మాకెందుకు ఫోన్ చేసినావు? ఇగో అమ్మా, ఈ నిర్మల మీ పేరు మీద ఇక్కడ నేషనల్ బ్యాంక్, మీ ఊర్లో ఉన్న బ్యాంకులా ఖాతుంది కదా. ఉన్నది బిడ్డ. పెన్షన్ పైసలకి ఇట్లా పంపించినవేంది నువ్వు అమెరికా నుంచి నాకు? గా ఖాతాలా ఉట్టి పెన్షన్ పైసలే పడతాయి, మరి నువ్వు గిట్లా పంపించినావా బిడ్డ? ఓ అమ్మా, నేను పెన్షన్ పైసలు వేసేటోన్లాగా కనబడుతున్నా నీకు? నాకెడ కనబడుతున్నావు? ఈ ఫోను బటన్ ఫోన్, దీంట్లో ఏం కనబడది. కనబడుతున్నా అంటాడేంది వినబడితే? ఓ అవ్వ, వీళ్ళ ముఖాల్లో చెప్పు పెట్టా ముసలోళ్ళు. వీళ్ళే తగులుకులేంద్ర నాయన నాకు ఇయ్యాల. ఏందో గుయ్య గుయ్య అంటావు. మంచిగా మాట్లాడరాదా నీకు? ఊకోవే నీ మొద్దు మొగబ్దానా. పల్లెటూరు మొద్దువే నువ్వు. అమెరికాలా ఇంగ్లీష్ లో మాట్లాడతారే గట్ల, నీకు అర్థం కాదు, మన్ను కాదు, గుయ్య గుయ్య గయ్య గయ్య అంటున్నావు. నీకు మస్తు అర్థమవుతుంది కదా. మాట్లాడు చూద్దాం, ఏం మాట్లాడతావో. గడ్డి మొగపేసుకొని ఏం మాట్లాడతావో నేను కూడా చూస్తా. మాట్లాడు. హలో, వాట్స్ యూ saying? అబ్బో, మా ఆయనకి ఇంగ్లీష్ మస్తు వచ్చు కదా. అది ఏమనుకున్నావే, గట్లుంటది మనతోని. ఓ పిల్లగా, మా ఆయన ఇంగ్లీష్ ఇన్ని ఎక్కడ గుర్తొస్తలేదా బయటకి? ఓ అమ్మా, మీ రోజు రాపుండి నేను చెప్పేది నుండ్రి. చెప్పు. యా టెల్. మీరు ఆ బ్యాంక్ లో అకౌంట్ తెరిచారు కాబట్టి మీరైతే పెద్ద బహుమతి అయితే గెలుచుకుర్రు. మీకు 2 కోట్ల రూపాయలు మీరైతే లాటరీ గెలుచుకుర్రు. ఏంది 2 కోట్ల? మాకెవడు పెన్షన్ పైసలే ఏడుచుకుంటా తూడుచుకుంటా అకౌంట్లలో వేస్తారు. ఈ 2 కోట్లు ఎవడేసిండు మాకు అకౌంట్లా? ఓ ఉన్నారా అమ్మ బాపు, ఉన్నారా? మాట్లాడుతుర్రా? ఉన్నాం. చెప్పు బిడ్డ. 2 కోట్ల ఎట్లా వచ్చినాయి బిడ్డ మా అకౌంట్లకి? తప్పికి ఇట్లా పడ్డాయి అయ్యింది. తప్పేం పడలేదు, నేను ఇప్పుడే చెప్పినా కదా, మీరు బహుమతి గెలుచుకుర్రు. అందుకే ఆ 2 కోట్లు మీకు గెలుచుకుర్రు. ఇక మరి మేము పోయి బ్యాంకులకు పోయి తీసుకుంటే ఇక పైసలు ఇస్తారా బిడ్డ మాకు? ఇంకా అవి మీ అకౌంట్లో పడలేవు. ఇక మీ ఫోన్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పారనుకో, ఇక మీ అకౌంట్లకి పైసలు వచ్చేస్తాయి. ఇక మీరు తీసుకోవచ్చు. ఏం పిత్తి, ఏదో పిత్తి అంటాడేంది?
ఓ పిల్లగా ఏం పిత్తి ఎవరు పిత్తి నీకిట్లా పిత్తు గిట్లా వస్తుందా ఏంది ఓ దేవుడా, అది పిత్తి గిత్తి కాదమ్మా, ఓటీపీ. ఓటీపీ అదేం పాడైంది టీపీ తీపి అంటుండా ఏంది 2 కోట్లు పడ్డాయి కదా నోరు తీపి చేయమంటుండో ఏం పాడైందో మరి. అవునే వాళ్ళు జర నత్తి మాట్లాడతారే మరి తీపిని టీపీ అంటున్నట్టున్నాడు ఇక ఇంగ్లీష్ లో గట్లనే అంటారేమోనే. ఓ పిల్లగా నీ అడ్రస్ చెప్పు, నీకింత ఒక పేడల బాక్స్ పంపిస్తాం నీకు కూడా తిని సంబరపడదు అరే రాములా, రాములనా వాడెవడు పాడాడు? రాములా అని ఎవరైనా పిల్లగాడున్నాడా మరి ఎవరైనా అమ్మాయా వచ్చి మాకు తీసిస్తారా ఏంది? పైసలు తెచ్చిస్తారా? మేము వేసుకోవాలా మా అకౌంట్ లో? అరే ఏమన్నా గండమే పాడైంది కదరా నాయన మీతోని. గది అంత కాదమ్మా, మీ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఫోన్ చేసిన కదా, ఆ ఫోన్కి ఒక ఓటీపీ అంటే ఒక నంబర్ మెసేజ్లా పంపిస్తారు. గా నంబర్ ఏమొచ్చిందో నువ్వు నాకు చెప్పాలి. చెప్పిందనుకో నేను అది ఇక్కడ కంప్యూటర్లో ఒత్తుతా, ఒత్తేగానే ఈ 2 కోట్లు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇక నాకు అదంతా చూడరాదు, మరి ఎట్లా చూస్తారో ఏందో. ఇగో మీరు ఒక పని చేయండి, ఇప్పుడు నేను ఫోన్ కట్ చేస్తా. కట్ చేసినాక మీరు ఏం చేస్తారంటే ఆ మెసేజ్ వస్తుంది మీకు, ఆ నంబర్ ఏందొచ్చిందో మీ పక్కకి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని అడిగి నాకు చెప్పుండ్రి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మీరు చేయకుండ్రి నేను చేస్తా, నాకు చెప్పుండ్రి అంటే నేను వేస్తా, అప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. అట్లనే పిల్లగా నీ బాంచని పిల్లగా సరే ఫోన్ కట్ చేయి, నేను ఇక్కడ అడిగి వస్తాను, ఎవరన్నా చూసి చెప్తారా? ఓ అయ్యా ఇన్నవా 2 కోట్లంట. ఓ ఎప్పుడన్నా 2 లక్షలన్నా చూసినామా మన బతుకుకి? 2 కోట్లంట గెలిచినామంట మనము. అదేనే నాకు ఇక జీవితాంతం సరిపోయాన్ని సారా బాటలు తెచ్చుకొని పెట్టుకుంటానే నేనిగా. ఓ మా తెచ్చినవుతి ఇక్కడ కోట్లు వచ్చినాయని నేను సంబరపడితే సారా బాటలు తెచ్చుకోవచ్చు అంట. ఆ సారా బాటలతో నేను నెత్తి వాళ్ళకి కొడతా ఏమంటున్నా ఇట్లాంటి ఆశలు పడితే. ఇక 2 కోట్లు వస్తాయి కదా, గీ ఇల్లు కూడా కూలి పోయేటట్టు పాడైంది. ఎప్పుడో అప్పుడు వయసులో ఉన్నప్పుడు కట్టించినావా, ఇది ఇంకా అట్లనే పాడైంది. జరా దీన్ని మంచిగా చేసుకొని ఇక అక్కడిక్కడ నడుసుడు బాగా ఆష్టకొచ్చి పాడైతుంది. ఒక కార్ అయితే కొందాం. ఇక నీకు బంగారం కూడా లేదు గాని గది ఒక 2 బంగారం ఏమన్నా సొమ్ము చేపిస్తుంది. ఇక ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుందామయ్యా, గీ ఎండాకాలానికి ఓ చల్లలీల కోసం ఆల నీళ్ళ నడుగుడు, గీ కుండల కూడా ఈ ఎండ పాడుగా చల్లగానే అయితే లేవు నీళ్ళు. ఫ్రిడ్జ్ అయితే కొందాము. ఇక ఏసీ కూడా కొందామే. ఇక మనకెవరే తిరుగు, ఏసి కొందాం అన్ని కొందామే నా ముద్దుల బక్కల పెళ్ళాం. ఓ సాల్తి ఇక నీ సంబరం ఏడిచినట్టుంది గాని గా అదేదో పీపీఓ టీపీ వస్తుంది అన్నాడు కదా, నడుగు గా లచ్చక్క కొడుకుంటాడు కదా, వాడిని అడుగుదాం పదా. పదనడు, ఆ పిల్లగాడైతే ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఉంటాడు, పద పోయి అడుగుదాంపా. లచ్చే ఓ లచ్చి ఉన్నావానే? ఎవై మొద్దు మొక్కది పండుకుందా ఏంది? లచ్చే ఓ మొద్దుదానా ఉన్నవానే? నీకు నోడ్డులా బాగుంది, మొద్దుదానా అంటే ఇనదానే, నువ్వేదో పెద్ద ఇదున్నట్టు బక్కదానా. నాకే షోలే సక్కగా ఇనబడి కాలవడవు, ఏమీ ఇనబడలేనట్టున్నది దానికి. ఓ లచ్చి ఓ నీ అవ్వా గంతగరం ఒరుతురేంది, మాకు షోలు వినబడతాయి. ఓ లచ్చే ఓ లచ్చ నీ కొంపల్లో అంటకపోయినట్టు ఒరుతురేంది? ఏంది నిలవలక్క గంతగరం ఒరుతున్నావు, ఏమైంది? నీ అయ్యుడికి అగ్గిదలుగా గడుగుసోనాడు, నీకోటి చెప్తాను ఇక్కడ రా. ఏంది? ఓ అయ్యా ఏంది గక్క నిలబడ్డావు? ఆయనతో ఎవరన్నా గట్టి కొరితే ఇంటారు ఇక్కడ రా. అమ్మో గంత సీక్రెట్ ఏంది, ఏం ముచ్చట? నేను సపడేగా లోపలికి విక్తా. ఓ పిల్లగా ఆగు, నీతోనే పనుండి వచ్చినాం. అగో నా కొడుకుతో మీకేం పని వచ్చింది నిర్మలక్క? అదే పిల్ల, ఇగో నాకు అప్పుడు ఒకడు ఫోన్ చేసిండే,
అయితే ఫోను చేసి ఏమన్నాడంటే నాది పెన్షన్ కోసం బ్యాంక్ అకౌంట్ లేదా అని గీడ ఖాతా అదేదో బ్యాంక్ పేరు పాడైంది కదా అల్లా ఇక అల్లనంట వాడు అమెరికా నుంచి ఫోన్ చేసిండే ఒక పిల్లగాడు అల్లంట 2 కోట్లు వేసిండంటనే. వామ్మో వీడెవడో మోసం చేసినోడే వీళ్ళకి ఫోన్ చేసినట్టున్నాడు. ఏంది 2 కోట్ల? ఏ మెంటల్ దానా మెల్లగా మాట్లాడే, ఆయనతో ఎవడన్నా వింటాడు. 2 కోట్లంటనే నా అకౌంట్లో వేసిరంట. అయితే అది వాడు ఏదో వస్తుందంటారా కొడుక, అది ఏదో మెసేజ్ వస్తుందంటారా, అది చెప్తే అంట అవి మన అకౌంట్లకి వస్తాయంటారా. దిరువలక్క ఓ నువ్వుగా కోట్లాధిపతి అయినావు కదా. బావా ఏంది మళ్ళీ నాకేంది, నా కొడుకుగా నంబర్ తీసిస్తే మరి నాకంత కొత్త నువ్వు ఆసరా కావాలే మరి. ఇక గానా చెప్పు, నీ కొడుకు గంత పెద్ద పని చేయబట్టే ఇక వేరేళ్ళనైతే మనము నమ్మలేము కదా, అందుకే ఇక్కడికి వచ్చిన. ఇక నీ కొడుకైతే ఎవరికి చెప్పడు. వాడెవడికి చెప్పడిది కొడుక, గదంట తీసి రాదు కొడుక. ఓ ఇక 2 కోట్లు వస్తాయంట నిర్మల పెద్దమ్మ వాళ్ళకి. తీసి కొడుక మనకు అంత కొంత సాయం అవుతారంట. తీసి ఏం తీసాలనే మన్నా? అదేంది గట్లంటవేంద్రా ఎడ్డి మొక్కపోడా, వాళ్ళు మనకు కూడా అంత కొంత ఇస్తానన్నారా. ఈ అంతకింతకు అగ్గిదలుగా. ఓ పెద్దమ్మ పెద్ద బాపు, వాడు ఫోన్ చేసినోడు ఏమన్నాడు మీతోని? ఇక కొడుక వాడు ఏమన్నాడంటే ఇట్లా మేము వాని పేరు గబ్బిలమో ఏదో అన్నాడురా. ఇక అమెరికా నుంచి ఫోన్ చేస్తుండంట. అయితే ఇక అదేదో గిఫ్ట్ తీసిరంట బ్యాంకులో ఎవరుకుంటే వాళ్ళకి గిఫ్ట్ తీస్తే నా పేరు మీదంట 2 కోట్లు పడ్డాయంట. ఇక అదేదో టీపో టాపో వస్తుంది, అది వచ్చి చెప్తే వాడు మా అకౌంట్లకు పంపిస్తానన్నాడు. ఊకోండ్రి, మీకు ఒకటి చదువుకోలేరు ఏం చేసుకోలేరు, ఎడ్డి జమానాలో పుట్టి ఎవడు ఏం చెప్పినా నమ్ముడేనా అనే పెద్ద బాపు. పెద్దమ్మ కంటే తెలియదు నువ్వన్నా చెప్పవా, గట్లెవడైనా వేస్తాడా 2 కోట్లు? ఇక వాడు గట్లనే చెప్పిండ్రా, ఇక అంతా ఉట్టిదే అంట వారా కొడుక. ఉట్టిగైతే అమెరికా నుంచి పని కట్టుకొని మనకెందుకు ఫోన్ చేస్తారా కొడుక? ఉట్టి కాదు నిజంగానే వచ్చుంటాయి. నువ్వు నంబర్ అయితే చెప్పు వాళ్ళకి. అరే అమ్మా నీకు తెలియదు, జర నోరు ముయ్యే నువ్వు. నేను చెప్పేది ఈ నుండ్రి మంచిగా, ఇక్కడ రాండ్రి, ముగ్గురు రాండ్రి ఇక్కడ. ఇగో పెద్దమ్మ పెద్ద బాపు, ఇట్లాంటివి బాగా స్కామ్లు జరుగుతున్నాయి. వీళ్ళు ఇప్పుడు అకౌంట్లో నీకు ఎన్ని పైసలు ఉంటాయి పెద్దమ్మ? నీ అకౌంట్లో ఇప్పుడు ఎన్ని పైసలు ఉంటాయి చెప్పు. ఇక పెన్షన్ పైసలు అయితే పడుతుంటాయి రా కొడుక. ఇక మీ అన్న కూడా అప్పుడప్పుడు పంపిస్తుంటాడు రా అక్కడికి దీనికి దానికని. ఇక 1,50,000 దగ్గర ఉంటాయి రా కొడుక. ఇగో నువ్వు నంబర్ చెప్పినావనుకో వానికి, వాడు 2 కోట్లు పంపాడు, వాడు మన్ను పంపాడు గాని నీ ఉన్న 1,50,000 దొబ్బుతాడు వాడు, తెలుసా నీకు? ఏంద్రా కొడుక నువ్వు అనేది? ఓ నీ గిట్ల కూడా జరుగుతుందారా ఊరి మీద? అదిగా గిట్లా బాగా ముసలోళ్ళని వాళ్ళు నిశానా పెట్టుకొని ఇట్లా చేస్తుర్రు. అయితే ఏందంటే ఇక ఓటీపీ చెప్పినామనుకో వాడు వేసి నీ బ్యాంక్లో అన్నీ తీస్తుంటారు, అకౌంట్లో పైసలు ఎన్ని ఉన్నాయో మొత్తం తీసేస్తుంటారు. ఇక టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు, మీరు చూడరా? ఎప్పుడు చూసినాగా యూట్యూబ్లు అవి కూడా చూస్తుంటావు కానీ అమ్మ నువ్వు గది తెలియదా నీకు ఇట్లాంటి ఏం జరుగుతున్నాయి లోకంలో? అవునవును, ఇప్పుడే గుర్తుకొచ్చింది. నేను కూడా టీవీలో ఒకటి చూసిన, ఇట్లనే ఓటీపీ చెప్తే ఆ ముస్లిం బ్యాంక్ అకౌంట్ల పైసలన్నీ పోతాయి. ఓరి నేను నిజంగానే ₹1,00,00,000 2 కోట్లు వచ్చినాయేమో అని అనుకుంటురా కొడుక. అయితే ఇదంతా మరి ఉట్టిట్టిని అంటవారా? మరిగా వాడెవడో మీ గురించి ఇదంతా తెలుసుకొనే చేసి ఉంటాడు. కాదురా కొడుక,
మరి ఉట్టుట్టిదైతే ఎవడిగా అంత దూరం అమెరికా నుంచి ఫోన్ ఎట్లా చేసిండు వానికి ఫోన్ కి గది కూర్చోదా పైసలు పడాయా వానికి ఆయన బొందా వాడే అమెరికాలో ఉండడు ఎక్కడుండడు ఇక్కడెక్కడనో మన ఇండియాలోనే కూర్చొని ఎక్కడి నుంచో ఫోన్ చేసిండు వాడు. నీకు అమెరికా అని చెప్పే నువ్వు నమ్మినావా అని ఓర్ దేవుడా, వాడు రాములా అన్నప్పుడే నాకు అర్థం చేసుకోవాల్సింది వాడు అమెరికా కాదు వాడు బొంద కాదని. ఈ అవ్వ గబ్బిలమ్మకపోడు వాడు ఫోన్ చేయని వానికి అగ్గే పెడతాను నేను ఇయ్యాలా. బాంబు కాదేం కాదు ఆగే ఫోన్ సప్పుడే వాడు ఫోన్ చేస్తుండే ఆగమని పని చెప్తాను ఆగు. హలో అమ్మా నేను గ్యాబ్రియల్ని. గబ్బిలమ్మకపోడా ఎందుకు ఫోన్ చేసినావురా నాకు మళ్ళా? ఏందమ్మా అట్లా మాట్లాడుతుర్రు? మీ 2 కోట్లు మీకు వద్దా? అందుకే ఫోన్ చేసిన. నేను చెప్పినా కదా ఓటీపీ చెప్పుండ్రి ఫోన్ చేస్తా అని. నీ నోట్లే మన్ను పోయ్యా దొంగ మొక్కపోడా, నిన్ను గద్దలు ఎత్తుకపోను, నీ మీద దమ్ము మశానం వాడా. ముసలోళ్ళని మేమే దొరికిన మారా నీకు మోసం చేయడానికి. ఏంది వీళ్ళు గిట్లా తిడుతురు? వీళ్ళకి గిట్లా తెలిసిందా ఏంది కొంపదీసి? ఓ అమ్మా ఏంది నన్ను తిడుతున్నావు? వద్దా మీకైతే 2 కోట్లు క్యాన్సిల్ చెప్పిమంటావా? ఏ లంగా బాడుకో, నువ్వు ఎక్కడున్నావు చెప్పరా. నువ్వు వచ్చి నిన్ను పోలీసులను పట్టుకొచ్చి గుండగాలను పట్టుకొచ్చి నిన్ను తుక్కు అనిపిస్తా. ఏమనుకున్నావు? మాకు శాతం కాదనుకున్నావా? ఇప్పటికీ నాకు బాగా బలం ఉంది. గుద్దుననుకో చచ్చి ఊరుకుంటావు. దొంగ ముఖపోడా, ఎక్కడున్నావురా? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు చెప్పు. వీళ్ళకి తెలిసిపోయినట్టుంది కదా, ఇక ఫోను కట్ చేసిందే నయము. దొంగ బాడుకో ఫోను కట్ చేసిండు కొడుక. వంగ మళ్ళా ఫోన్ అంటే మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు. అగో చూసినవానే లచ్చి ఫోన్ కూడా తీసి పడేసినట్టున్నాడే దొంగ బాడుకో. అమ్మో గిట్ల కూడా జరుగుతుందా జగంలా? అమ్మో నాకైతే భయమే పుట్టే. అయ్యో కొడుక నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయిందిరా నాయనా, లేకపోతే నా కష్టజీతం మా కొడుకు కష్టజీతం మొత్తం పోయేవిరా కొడుక. ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, ఎవరైనా ఓటీపీలు గీటీపీలు అడిగితే గిట్లా ఫోన్ చేసి నీకు అది వచ్చింది నీకు ఇట్లా వచ్చింది మీ ఇంట్లో ఎంతమందికి అవన్నీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పు నీ పాన్ కార్డ్ నంబర్ చెప్పంటే చెప్పావు. ఇక అమ్మ నీకు కూడా అర్థమైంది కదా, పెద్దమ్మ పెద్దనాన్న అర్థమైందా? ఎవరికి ఇట్లాంటివి మీరు చెప్పద్దు అస్సలు. వాళ్ళు అవన్నీ ఉపయోగించి మన దగ్గర నుంచి మన డబ్బులు ఇంకేమన్నా మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు వాడుకుంటారు. ఇట్లాంటివి ఏమీ చెప్పద్దు, అర్థమైందా? ఇక అర్థం కాదారా కొడుక? మా అర్థమైంది నాకు. ఇక నా కార్ రాదు, నా ఏసీ రాదు, నా ఫ్రిడ్జ్ రాదురా కొడుక. సారా బాటలు రావురా కొడుక. మీ ఏడుపులకు అగ్గిదలుగా ఏడవకుండ్రి, ఉన్న పైసలు ఓలేవని సంతోషపడుండ్రి, నీ ఏడుపులు ఆపుండ్రిగా. ఓ నిర్మలక్క ఏడవకుండ్రి. ఓ బావా గదేంది సారా బట్టల కోసం ఏడుస్తున్నావా? ఓ ఉన్న 1,50,000 ఓలేవు సంతోషపడుండ్రి, ఇక ఏడవకుండ్రి. ఇక నడువు ఏడుస్తున్నావా? నీకు తెలివి లేక బాయే, నాకు తెలివి లేక బాయే, చదువుకోలేక బాయే. ఇక ఈ పిల్లగాడు ఉన్నాడు కాబట్టి ఎలా బతికి బట్ట కట్టినాం. నడువు ఇంటికి, అదే కారం నూనె పోసుకొని తిందాం. నడువే, ఇక మనకు ఉండలే మన గతి. నడువు, ఇక అదే నయం గాని. ఓ పోరాడా వాళ్ళ ముంగట గట్లనవుతావేంద్రా? పాపం వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకురు, ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. మరేందే గా సారా బాటల కోసం ఏడుస్తుండేండి గా పెద్దనాయన. అయితే మనే వామ్మో పెద్ద గండమే తప్పింది. అయినా బాడుకో గిట్లా ఇట్లా చేస్తారా? వీళ్ళకి మనసులు ఎట్లుంటాయి, వీళ్ళ చేతులు ఎట్లుంటాయి, వీళ్ళ బతుకులు నాశనం గాను. ఇవాళ రేపు గట్లా తయారైతుర్రు, అర్థమైందా? నీకిగా ఫోన్లు వస్తే ఆయనతో కొంప తీసి నువ్వేదన్నా నంబర్ చెప్పావు, అసలు నీది స్క్రీన్ టచ్, నీకు కొంచెం వాళ్ళకంటే ఎక్కువనే ఏడవస్తుంది. కానీ ఆయనకి అట్లాంటి నంబర్లు ఏమన్నా వనుకన్నా చెప్పావు, ఆధార్ నంబర్ చెప్పు, పాన్ కార్డు చెప్పంటే. అబ్బో కొడుక నేను ఇప్పుడు చెప్తానారా? నాకు అర్థం కాలేదా అస్సలు? ఏం చెప్పా ఎవరికి? నా అస్సలు చెప్పా. గట్లా మరి
ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాటి వీడియో అన్నమాట. మీకు మా మెసేజ్ అయితే అర్థమైంది కదా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే, వాళ్ళ పిల్లలైనా పెద్దోళ్ళైనా మరి వయసు పడ్డ వాళ్ళైనా సరే మా వీడియో చూస్తుంటే మీకు ఒకటే సందేశం మేము చెప్పాలనుకుంది. జాగ్రత్తగా ఉండుండ్రి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి చెప్పొద్దు. మీ ఓటీపీ వస్తుంది చెప్పుండంటే చెప్పొద్దు. ఇంకా మీది అది ఏంది ఆధార్ కార్డ్ నంబర్ చెప్పమంటే ఓంగి చెప్పొద్దు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎవ్వరికి ఇవ్వద్దు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవ్వరికి ఇవ్వద్దు. పాన్ కార్డ్ నంబర్ చెప్పమంటే చెప్పొద్దు. అది చూసి దేనికి ఎట్లా అవసరం పడుతుందో చూసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారని జనాభా లెక్కల్లో అడిగితే చెప్పుండ్రు, ఆయనతో వాళ్ళకి చెప్పకపోర్రు. ఇక ఎవరికి మీరు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ గురించి అయితే ఇవ్వకుండ్రి. ఏం చెప్తున్నామో ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఇక దోస్తులు, ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ లో చెప్పండి దోస్తులు. ఇంకా తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు అంటే అస్సలు మర్చిపోకుండ్రి. అట్లనే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకురనుకోండి. మేము వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది ఇక మా వీడియో వచ్చిందని. ఇక వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.